పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 12వ భాగం. మహా అద్భుతాన్ని చూసిన గోవుల కాపర్లు ఇంటికి పరుగున వచ్చి అచ్చమ్మ గారికి జరిగినట్టు చెప్పారు. అది విన్న అచ్చమ్మ వెంటనే గోవుల కాపర్లు చూపిన ప్రదేశానికి వెళ్తుంది. ఆ ప్రదేశంలో వెతకగా ఒక గుహ కనపడుతుంది. ఆ గుహలోకి వెళ్లి చూడగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శంకు చక్ర గదాదారుడై ఆదిశేషుని పడిగ కింద దర్శనమిస్తారు. ఆ వైకుంఠ వాసుని చూసిన అచ్చమ్మ గారు తన్మయత్వంతో మునిగి తేలుతారు. అప్పుడు బ్రహ్మంగారు అమ్మా అని పిలవగానే సృహలోకి వచ్చి, తండ్రి, నువ్వు ఎవరో తెలియక నేను నిన్ను అశ్రద్ధ చేశాను, నన్ను క్షమించు. నా ఇంట ఆ వైకుంఠ వాసుడే ఉన్నా గుర్తించలేకపోయాను, నా పాపానికి పరిష్కారం లేదు అని పరిపరి విధాల దుఃఖిస్తూ స్వామివారి పాదాల మీద పడి బోరున చిన్నపిల్లవలే వేడుస్తూ, స్వామివారు, తల్లి అలా దుఃఖించకు, నీ తప్పు ఏమాత్రం లేదు, నేను ఎవరో నీకు చెప్పలేదు, అది నీ తప్పు కానే కాదు, నువ్వు పుణ్యాత్మురాలువు, ఈ బనగానపల్లిలో ఇన్ని ఇల్లులు ఇంతమంది ఉన్నా నీ ఇంటినే వెతుక్కొని వచ్చానంటే అది నువ్వు పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం మాత్రమే అని స్వామివారు చెబుతారు. స్వామివారి మాటలకి అచ్చమ్మ గారు కొంచెం ఊరడిల్లి స్వామివారిని, అచ్చమ్మ గారు, స్వామి నాకు జ్ఞానోపదేశం చెయ్యండి స్వామి, ఇది నా కోరిక అని అడుగు. దానికి స్వామివారు సరేనమ్మా అని చెప్తారు. ఇక ఏమని చెప్పారంటే నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.